నమస్కారం. నా పేరు నళిని చౌదరి. నేను గుంటూరు నుండి వచ్చాను. మేము 3 ఇయర్స్ బ్యాక్ కాస్మిక్ వ్యాలీ గురించి తెలిసింది. మాకక్కడ ధ్యానం గ్రూప్ ఉంది గుంటూరులో. మా ధ్యానం గ్రూప్‌తో కలిసి రావాలనుకోని మేము ట్రై చేసాము. ఒక 15 మెంబర్స్‌ని. కానీ అప్పుడు వర్షాలు బాగా పడుతూ ఉండటం వల్ల మేము అప్పుడు రాలేకపోయాము. ఈ 3 ఇయర్స్‌గా మేము ఎంతో ట్రై చేస్తూ ఉన్నాము రావాలని. ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోయాము. ఇప్పుడు మాత్రం సడన్‌గా ముందు రోజు అనుకుని బయలుదేరి వచ్చేసాము. ఇద్దరమే వచ్చాము. కానీ వస్తూనే మేము చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాం. లోపల అడుగు పెడుతూనే ఎంతో ఎనర్జీని ఫీల్ అయ్యాము. ఇక్కడున్న ఒక్కొక్క శక్తి క్షేత్రం దగ్గర ధ్యానం చేసుకుంటూ మేము ఆ ఎనర్జీని ఫీల్ చేస్తూ ఫస్ట్ డే అంతా గడిపాము. అడామా కేవ్ దగ్గర విపరీతమైన మత్తొచ్చేసింది ఆ ఎనర్జీస్‌కి. తయూబా కొండ, ఆ త్రిశక్తి పీఠం దగ్గర కూడా మేము చాలా ఎనర్జీ ఫీల్ చేసాము. ఆ తయూబా కొండ మీద పడుకున్నప్పుడు మాకు బాడీలో చాలా హీలింగ్ ఎనర్జీస్ హీలింగ్ అవుతున్నట్లు ఫీల్ అయ్యాము. చాలా బాడీ పెయిన్స్ రిలీఫ్ అయ్యాయి. ఆ తర్వాత మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 అవర్స్, 2½ అవర్స్ కూర్చున్నాము. అసలు 5 మినిట్స్ లాగా ఉంది. ఆ ఎనర్జీ అసలు అల్టిమేట్ ఉందన్నమాట. అక్కడి నుంచి గంగా పిరమిడ్‌కి వచ్చాము. గంగా పిరమిడ్‌లో మేము ఒక 4 మెంబర్స్‌ని కూర్చొని ధ్యానం చేస్తున్నాము. కూర్చున్న క్షణం నుంచి నాకు బయట ఏదో గాలి, వాన, జోరున వర్షం పడుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంది. నేనేమనుకున్నానంటే నిజంగా వర్షం పడుతుంది బయట. సో, ఆ వర్షం తగ్గే వరకు నేను ధ్యానంలో కూర్చుందాం అనుకుని దాదాపు 3 అవర్స్ కూర్చున్నాను. అయినా అలానే సౌండ్ వస్తుంది. బయటకొచ్చి చూస్తే ఏమీ లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా విచిత్రం అనిపించింది. ఆ ధ్యాన గంగా పిరమిడ్‌లో. ఆ తర్వాత ఇక్కడ 108 శంబలాలో కూడా చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాము. అక్కడ కూడా మత్తొచ్చేస్తుంది. ఇంత ఎనర్జీ మేము ఎక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. తర్వాత అన్ని శక్తి క్షేత్రాల్లోనూ చేసుకుంటూ రెండో రోజు మళ్ళీ మహావతార్ బాబాజీ దగ్గరికెళ్ళినప్పుడు నేను ఎరుగతో ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను. ఎన్నో గుహల్లో నుంచి నేను వెళ్ళిపోతూ ఎరుకతో ఎప్పుడు చేయలేదు ఆస్ట్రల్ ట్రావెల్. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఈరోజు నాకు కలిగింది. తర్వాత ఇక్కడ ఉన్న బుద్ధుడి విగ్రహం దగ్గర నైట్ కూర్చొని డిన్నర్ అయ్యాక ధ్యానం చేశాము. ఆ ధ్యానం అయిపోయినప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఏదో సర్రన పాకిన సౌండ్ వస్తే నాకు పామేమో అని భయమేసి కళ్ళు తెరిచాను. ఏమీ లేదు. నేను మళ్ళీ కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాను. కొంచెం సేపటి తర్వాత నా పక్కన ఎవరో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్న సౌండ్ వస్తా ఉంది. ఎవరో కూర్చొని నా పక్కన ధ్యానం చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను. ఈ ఎడమ చెయ్యి అంతా గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. ఈ చేతికి ఏమీ లేదు. అలాగే ఆ ధ్యానాన్ని నేను కొంచెం సేపు కొనసాగించిన తర్వాత కళ్ళు తెరిచాను. పక్కన ఎవ్వరూ లేరు. కానీ ఈ చేతికి గూస్ బంప్స్ అలానే వస్తూ ఉన్నాయి. నేను ఆ బుద్ధుడి విగ్రహం దగ్గర నమస్కారం చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగినప్పుడు ఆ బుద్ధుడు కొంచెం నవ్వినట్లు అనిపించింది. నేను కొంచెం ఆశ్చర్యపోయి నేను నా ఫ్రెండ్‌కి చెప్పాను. నా పక్కనున్న నా ఫ్రెండ్‌కి. ఆవిడ కూడా కొంచెం సేపు చూసి చూడు కళ్ళార్పుతున్నారు అంది. చిన్నగా నిజంగానే రెప్పలు కొడుతున్నట్టు ఫీల్ అయ్యాం. మనసులో క్వశ్చన్స్ వేస్తున్నాము. వేసిన ప్రతిసారి నవ్వుతుంది ఆ బుద్ధ స్టాచ్యూ. అండ్ రెప్పలు కొడుతున్నట్టుగా ఫీల్ అయ్యాం. దాదాపు పావుగంట 20 నిమిషాలు మేము ఎంతో ఆశ్చర్యపోయాము. ఆ ఎక్స్‌పీరియన్స్‌కి చెప్తుంటే కూడా నాకు ఎమోషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి. కాస్మిక్ వ్యాలీ ఎనర్జీస్ అయితే అల్టిమేట్. ఇక మేము ఇన్ని శక్తి క్షేత్రాల్లో చేసిన ధ్యానం ఒక ఎత్తు. తులసి పిరమిడ్‌లో చేసిన ధ్యానం ఈ శక్తి క్షేత్రాలన్నిటినీ కలిపిన ఎనర్జీస్ మేము అక్కడ ఫీల్ అయ్యాము. మేము అక్కడ కూడా 3 అవర్స్ ధ్యానం చేశాము. ఈ 2 డేస్‌లో మేము ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చున్నామో మాకే తెలీదు. అసలు ఆ ఎనర్జీ, అసలు ఆ ఎక్స్‌పీరియన్స్, అసలు లైఫ్‌లో ఎప్పుడు జరగని ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు కాస్మిక్ వ్యాలీని సందర్శించండి. ఎనర్జీని మీరు కూడా తీసుకొని ఇక్కడ ధ్యానం చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.